రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘాతుకం చోటు చేసుకుంది. కక్ష పూనిన ఓ ఉన్మాది ఏకంగా 6గురిని అతి కిరాతకంగా నరికి చంపేశాడు. షాబాద్ మండలం దైవాలగూడ గ్రామానికి చెందిన రాజకుమార్ అనే వ్యక్తిపై మే 16న ఓ బాలిక వేధింపుల ఫిర్యాదులతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే ఇటీవల బెయిల్పై బయటకు వచ్చిన రాజకుమార్ తనపై కేసు పెట్టిన కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. తెల్లవారుజామున ఆ బాలిక ఇంటికి వెళ్లిన నిందితుడు బాలికను బలవంతంగా పొలంలోకి లాక్కెళ్లాడు. అత్యాచారం చేసి ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత ఆ బాలిక తల్లి నానమ్మలను కూడా అతి దారుణంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా తన సొంత భార్య సరిత, 3 ఏళ్ల కూతురు, 2 ఏళ్ల కుమారుడిని కూడా కత్తితో పొడిచి రక్తం మడుగులో ముంచెత్తాడు. ఈ 6గురి దారుణ హత్యల అనంతరం నిందితుడు రాజ్కుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి, నేను 6 మందిని మర్డర్ చేశాను, ఒకే చోట 3గురిని, మరో చోట 3గురిని చంపేశాను, నేను కూడా చచ్చిపోతున్నానని చెప్పి పరారయ్యాడు. సమాచారం అందుకున్న సైబరాబాద్ సిపి తరుణ్ జోషి, డీసీసీ యోగేష్ గౌతమ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న ఉన్మాది రాజ్కుమార్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. షాబాద్ మండల్లో ఇక్కడ లోకల్ షాబాద్ రూట్లో మరియు ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ దేవలాగూడ నాగర్కుంట విలేజ్లో ఈ 2 ప్లేసెస్లో ముగ్గురు హత్య జరిగింది. ఈ ముద్దాయి పేరు పార్వతి రాజ్కుమార్, 35 year old, ఫార్మర్ బై అప్లికేషన్. ఇంతకు ముందు అతని పైన 16th మే రోజు ఒక పోక్సో కేసు బుక్ అయింది. అప్పుడు ఒక అమ్మాయికి, మైనర్ గర్ల్ కి అరెస్ట్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 కింద ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 బిఎన్ఎస్ లో కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి బెయిల్ దొరికింది. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులాగూడ హమ్లెట్ నాగర్కుంట విలేజ్ లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్ లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది 3 మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా, అది అప్పుడు స్లీప్ లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్ కి తీసుకుని అక్కడ నేటివ్ ప్లేస్ దేవలాగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశాడు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200-250 మీటర్స్ ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్ని